హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. యాక్చువల్లీ ఇవాళ పిల్లలకి శారీ ఎలా డ్రైప్ చేయాలని చూపిస్తున్నాను. పాపకి పైన మామూలు లంగా బ్లౌజ్ వేసాను, కింద టైట్ జీన్స్ వేసాను. హిప్ దగ్గర కొంచెం టైట్ ఉండాలి ఆ బెల్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ శారీ తీసుకొని సేమ్ బ్లౌజ్ మ్యాచింగ్ అయ్యేలా శారీ తీసుకున్నాను. శారీ ఓపెన్ చేసి కట్టు చెంగు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ వరకు నేను ఫోల్డ్ చేశాను. అది కూడా ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే. ఎక్కడైతే నేను ఫోల్డ్ చేస్తున్నానో అది అంత మాత్రమే పట్టుకొని ఫోల్డ్ చేశాను. శారీ మొత్తం ఫోల్డ్ చేయలేదు. సో మా పాప కొంచెం హైట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు శారీ మొత్తం ఇలా నీట్గా తీసుకొని మనం ఎలా అయితే శారీ డ్రైప్ చేసుకుంటామో అలానే ఫస్ట్ ఒక రౌండ్ తీసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రౌండ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం కుంచెలు పెట్టుకోవాలి. మీకు ఎన్ని ఫ్రిల్స్ కావాలి అన్ని పెట్టుకోండి. కొంచెము సాఫ్ట్గా బాగా మెత్తగా నించున్న చీరలు ఉంటాయి కదా, అలాంటివి అయితే పిల్లలకి బాగా సెట్ అవుతాయి అన్నమాట. కొంచెం కాటన్ శారీస్ ఇలాంటివి వాడితే మాత్రం కొంచెం లేసుకొని ఉన్నట్లు పొట్ట దగ్గర అవి లోపలికి చెక్కినప్పుడు అంతా పైకి ఉబ్బినట్లు కనిపిస్తాయి అన్నమాట. స్మూత్గా సిల్కీగా అంటే మామూలుగా ఇలా ప్లెయిన్ శారీస్ ఉన్నాయనుకోండి, చాలా బాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి బనారసి సెమీ సిల్క్ శారీ అనమాట. సో బాగా సిల్కీగా బాగుంటుంది. సో బయట ఎంత కావాలో అంత తీసుకున్నాను. మా పాప అడుగుతుంది, మమ్మీ నిన్ను చూడాలా కెమెరాని చూడాలా అని అంటుంది. కెమెరానే చూడమ్మా అని చెప్తున్నాను. సో ఇలా పిన్స్ తీసుకున్నాను, సేఫ్టీ పిన్స్. జస్ట్ ఇక్కడ బయటకు మాత్రం ఒక్కటే పెట్టానండి. నేను అసలు పిన్స్ అనేది ఎక్కువ వాడలేదు. మామూలుగానే పిన్స్ నేను ఎక్కువ వాడను. సో ఇలా డ్రేప్ చేశాను. అలాగే ఇప్పుడు మన బయట ఉంటుంది కదా, అది తీసుకొని ఫ్రంట్కి లెంత్ చూసుకోండి. కుంచెలు కూడా చాలా వచ్చాయి, కానీ వచ్చినా కూడా ఎక్కడ పొట్ట లావుగా ఉన్నట్లు కనిపించదు, చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా నడుం దగ్గర స్లైడ్గా కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కుంచెలు పట్టుకుందాము. మీ ఇష్టం, ఒకవేళ కుంచెలు ఎక్కువ వద్దు అంటే మీరు ఇంకా పైన కింద కుంచెలని పెద్దగా తీసుకోవచ్చు అన్నమాట. కూడా నేను కుంచెలు నార్మల్గా మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే పెడుతున్నాను. శారీ కుంచెలు అనేటివి నీట్గా కింద ఉంటాయి, లేదంటే ఫాల్ ఆల్మోస్ట్ అలా వేసి ఉంటాం కదా, అలా ఫాల్ అని కనిపించే ఛాన్సెస్ కుంచెలు వచ్చాయి. మనం ఇక్కడ నడుం దగ్గర తీసుకున్నాం కదా, ఆ పైన ఫస్ట్ స్లైడ్గా దానికి కూడా నేను వేయలేదండి. ఇప్పుడు వదిలేసి ఇక్కడ పైన వచ్చేసి అన్నీ సెట్ చేసుకోవాలి. చాలా నీట్గా సెట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆ పైన ఫ్రిల్స్ లాగా ఉంది కదా, ఆ ఫ్రాక్ డిజైన్ అది కూడా లోపలికే దోపేశాను. బికాజ్ ఎందుకంటే అదేమి అంటే ఎలా కనిపిస్తుంది, ఫ్రాక్ లాగా లేచుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకని దాన్ని కూడా లోపలికి దోపేశాను. మీ దగ్గర బ్లౌజే ఉంటే పిల్లలకి బ్లౌజ్తోనే డ్రేప్ చేయొచ్చు. నేను వితౌట్ బ్లౌజు, మనం లంగా బ్లౌజ్ పైన డ్రెస్సెస్కి వస్తుంది కదా, అలా స్టిచ్ చేయించానండి. నేను దాన్ని యూస్ చేసి శారీ డ్రేపింగ్ చేశాను. చూసారా, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర నుంచి తీసుకున్న ఫ్రిల్ని తీసుకొని అక్కడ ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ ప్లేస్లో ఈ స్లైడ్గా తీసుకున్న దాన్ని గట్టిగా లాగి గట్టిగా తిప్పేసి లోపలికి దోపేసుకోవాలి. అప్పుడు ఆ స్లైడ్గా తీసుకున్నది నీట్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్రంట్లో కుంచెలు ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా నీట్గా సర్దేసుకోవాలి. బేసిక్గా మా పాపకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ.
సో అందుకే చాలా ఇంత ఇంట్రెస్ట్గా అలాగే నించొని ఉంది చూడండి. అదే రోజు ఇంకోసారి కడతా అన్న కూడా కట్టించుకుంటుంది. వాళ్ళ డాడీ వచ్చే వరకు కూడా అలాగే ఉంచుకున్నది. ఆల్మోస్ట్ 2 hours అలానే ఉంచుకుంది. ఇప్పుడు మన బయట కూడా నీట్గా సర్దేసుకోవాలండి కుంచెలని. మీకు సరిగా కనిపించట్లేదేమో అని చెప్పి నేను ఇటు సైడ్ వచ్చి సర్దుతున్నాను. మనం ఎన్ని కుంచెలు అయితే తీసుకున్నామో అన్ని కుంచెలు నీట్గా వచ్చేస్తాయి. ఇలాంటి శారీస్లో అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే మనం ఎలా చెప్తే అలా వింటాయి కొన్ని శారీస్. అదే అడ్వాంటేజ్ అండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో శారీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కింద ఫ్రిల్స్ని సెట్ చేస్తున్నాను, జస్ట్ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి. ఇంకా మీరు మీ దగ్గర ఉన్న నగలు, వడ్డానము అన్నిటితోనూ అలంకరించేసుకోవచ్చండి. కావాలంటే బయటకు కూడా కింద పిన్ పెట్టేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా పిల్లలకి శారీ, మనం నార్మల్ శారీ డ్రేపింగ్ చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు ధోతి స్టైల్లో శారీ డ్రేపింగ్ చూపిస్తాను. ఎలా వితిన్ సెకండ్స్లో ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. అది కూడా ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు ఇలా ఉందన్నమాట. సో స్వీట్, నాకే చాలా క్యూట్గా కనిపిస్తుంది పాప. నేను వెనకాల జడ కూడా ఏం వేయలేదు, జస్ట్ లూజ్ వేసాను. జ్యువెలరీ కూడా ఎక్కువ వేయకుండా జస్ట్ సింపుల్గా పెట్టాను అంతేనండి. మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.